సాయి సతీష్ గారు, ఈరోజు మనకి కామెంట్స్లో వచ్చిన మెయిన్ ధర్మ సందేహం ఏంటి అంటే బెడ్రూమ్ వాస్తు ఎలా ఉండటం మంచిది? మనకి బెడ్రూమ్ అనగానే దాదాపుగా ఒక 6 to 8 అవర్స్ మనం నిద్రపోయే ప్లేస్. అవును, చాలా కాన్స్టెంట్గా అలాగే ఉంటాం. అవును. వేరే ఏ రూమ్లో కూడా ఉండం. కాసేపు ఒక 1 అవర్ మనం కూర్చుంటాం, లేస్తాం, అయిపోతుంది. అంటే ఒక ప్లేస్లో మనం చాలా ఎక్కువసేపు కాన్స్టెంట్గా అలాగే ఉంటున్నాము అంటే అక్కడ ఎలాంటి ఎనర్జీ ఉందనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లైఫ్ మనం ఎలా ఆలోచించాలి, మనకి సంబంధించిన ఆయుష్ కానీ హెల్తీ లైఫ్ కానీ ఆ 6 to 8 అవర్స్ మనకి స్లీప్ నుంచే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్రూమ్ వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. అసలు వాస్తు అంటే మూఢనమ్మకం అసలు కాదు. దీనికి సంబంధించి ఏంటంటే ఇట్ ఈస్ ప్యూర్లీ 5 ఎలిమెంట్స్, బ్యాలెన్సింగ్ ద 5 ఎలిమెంట్స్. అంటే పంచభూతాలైన 5 ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేసేది మాత్రమే వాస్తు. వాస్తు ఈజ్ ఎ సూపర్ సైన్స్. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి నైరుతి దిశలో ఉండాలి. సౌత్ వెస్ట్ జోన్ అంటాం. ఖచ్చితంగా సౌత్ వెస్ట్ జోన్లో ఇంటి యజమాని ఉన్నాడు. సో ఓనరు తన వైఫ్ ఇద్దరు కూడా సౌత్ వెస్ట్ జోన్లో ఉన్న బెడ్రూమ్లో ఉండాలి. పిల్లలు అప్పుడప్పుడు ఎదుగుతున్న పిల్లలు వీళ్ళు వాయువ్యం అంటే నార్త్ వెస్ట్ జోన్లో ఉండాలి. సో సౌత్ వెస్ట్ జోన్లో మనకి బెడ్రూమ్ ఉంది. సో మనం పడుకుంటున్నప్పుడు మన తల అనేది దక్షిణానికి ఉండాలి. ఓకే, సౌత్ వైపులా మన హెడ్ అనేది ఉండాలి. ఎందుకు? రీజన్ ఏంటి అంటే నార్త్ వైపుకి జియో మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ఎర్త్ తన సెల్ఫ్గా మనకి ఇది రొటేషన్లో ఉన్నప్పుడు నార్త్ ఫేజ్ నుంచి ఎనర్జీ లెవెల్స్ జియోమాటిక్ వేవ్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. సో దానికి సంబంధించి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి నార్త్కి మనం తల చేయం, సౌత్ వైపుకి మనం చేయడం వల్ల సౌత్లో ఎనర్జీ లో ఉంటుంది. మనం పడుకునేటప్పుడు ఎనర్జీ లోనే ఉండాలి. అప్పుడే మనకి చాలా పీస్ఫుల్గా మనకి స్లీప్ అనేది ఉంటుంది.